హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? మీరు ఈ వీకెండ్ సినిమా ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఏం ఆలోచించకుండా హనుమాన్ సినిమా పోరి. చిన్న బడ్జెట్ సినిమా, కాస్టింగ్ లేరు, పెద్ద పెద్ద హీరోలు కాదు, భారీ బడ్జెట్లు కాదు, కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది. సో పెద్ద పెద్ద సినిమాలు ఆడతాయి, కలెక్షన్ చేస్తాయని కాదు, కొన్ని కొన్ని సినిమాలు ఏం లేకున్నా, అంటే ఐ మీన్ ఎక్కువ ఆరపాటం ఏం లేకుండా కూడా కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని హనుమాన్ మూవీ మనకు ప్రూవ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మేజర్ సింపుల్ టాపిక్ తీసుకొని 2.5 hours 240 minutes ఆడియన్స్ని బోర్ కొట్టియకుండా కట్టిపడేయడం ఎక్సలెంట్ అనుకుని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి కామెడీ కానీ, బీజిఎం కానీ, తర్వాత సాంగ్స్ కానీ ఓవరాల్గా సూపర్ ఉంది. సో ఈ విషయానికైతే ఒక రవితేజ ఒక కోతికి వాయిస్ ఓవర్ ఇచ్చిందనమాట. ఆ కోతి అది ఎట్లా యాక్టింగ్ చేయించారో కోతితో తెలియదు కానీ సూపర్, అసలు మామూలుగా కాదు. ఎంటర్టైన్మెంట్ రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకెట్లుంటుంది, నెక్స్ట్ లెవెల్ అసలు. తర్వాత ఈ సినిమాలో రాకేష్ మాస్టర్ కూడా ఉన్నాడు, కొంచెం కామిక్ టైప్ విలన్ లాగా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి, 3-4 సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ ఏదో కొంచెం అటు ఇటు తప్ప మిగతా అన్ని సాంగ్స్ మంచిగా ఉన్నాయి. లాస్ట్ 10 minutesలో ఒక సాంగ్ వస్తుంది, హనుమాన్ చాలీసా ఫుల్ అబ్బా గూజ్ బంప్స్ అనుకో, అసలు మామూలు కాదు. సో ఈ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రశాంత్ వర్మ ఆయన పేరు. సో ఈయన 2-3 సినిమాలు తీసిండు. ఆ అని సమంత ఉంది, ఆ అని, తర్వాత కల్కి రాజశేఖర్తోని, తర్వాత జామిరెడ్డి సినిమా డైరెక్టర్ కూడా ఇతనే. అండ్ సో మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చేసి అనుదీప్, అదే ఇంకో ఇద్దరు కాంబినేషన్లో ఉన్నారు, మేజర్ ఈయన అనుదీప్ దేవ్ అని. సో ఈయన ఈ సేమ్ సినిమాలకు వర్క్ చేసిండు, జామిరెడ్డి కానీ, కల్కి కానీ, పిల్ల నువ్వు లేని జీవితం ఇలాంటి సినిమాలకు వర్క్ చేసిండు. సో యాక్చువల్లీ వీళ్ళంతా ఒక టీం మెంబర్స్ అనమాట, హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టరు, డిఓపి కూడా. సో సో మన హీరో తేజ ఇచ్చి పడేసిండు, ఒక రేంజ్ యాక్టింగ్ అసలు మామూలు కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గానే చేసిండు వెంకటేశ్వర్. కలిసి ఉందాంరా సినిమా నుంచి బాగానే సినిమాలు చేసిండు కదా, జాంబిరెడ్డి, ఇంకేమేమి చేసిండు జాంబిరెడ్డి. తర్వాత అద్భుతం సినిమా, అది మర్చిపోయినా అసలు, అది అద్భుతం, మస్తు ఉంటుంది సినిమా, యాక్టింగ్ కానీ అది కానీ సూపర్ ఉంటాయి. సో తేజ సజ్జ కూడా న్యాయం చేసిండు. అండ్ సో డిఓపి విషయానికి వస్తే, డిఓపి దాశరథి శివేంద్ర. సో వీళ్ళందరూ ఒక టీం అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు వీళ్ళు కలిసి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నాకు మేజర్గా మాట్లాడుకోవాల్సి వస్తే గ్రాఫిక్ గురించి. గ్రాఫిక్స్ ఏంటంటే ఒక ఇరగదీసిన అంత తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతమైన గ్రాఫిక్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మామూలు కాదు. హనుమాన్ది అది ఒకటి ఉంటుంది స్టాచ్యూ లాగా, ఎన్ని ఫీట్స్ ఏందో కానీ అది ఎట్లా తీసిండ్రో మేకింగ్ సీన్స్ ఒకసారి చూడాలి. నాకైతే చాలా ఆతృతగా ఉంది చూడాలని చెప్పి. అండ్ ఇంకేమున్నాయి. సో ఇది ఓవరాల్గా సినిమా చూసుకుంటే, సినిమా మంచిగా సూపర్ ఉంటుంది. అసలు ఏ ఏ గ్రేడ్ సినిమా కానీ కాదు, అంటే ఒక అడల్ట్ సీన్ కూడా ఉండదన్నమాట. అసలు గ్రాఫిక్స్, యాక్టింగు, స్టోరీ రన్ అయ్యే విధానం బాగుంది. ఓవరాల్గా సూపర్ ఉంది. నేను ఇచ్చే రేటింగ్ 4/5. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కమెంట్. ఇంకా మూవీస్ రివ్యూ ఇద్దాం. మళ్ళీ గుంటూరు కారం సూచిస్తా. ఓకేనా? సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.